RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ ఆమలూరు గ్రామం వద్ద బ్రిడ్జి పనులను ప్రారంభించాలని అనుకున్నానని, ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం రాత్రి ముందుగానే వెళ్లి అరకొరగా బ్రిడ్జిపై మరమ్మతులు చేశారు. ఈ విషయం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి పనులు పూర్తి చేయగా అంతలో ఎలక్షన్ రావడంతో కొంచెం పనులు ఆగిపోయాయని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే మండలంలో అన్ని పనులు చేస్తామని మోసపూరిత హామీలు ఇచ్చిందన్నారు. అకాల వర్షాలతో మండలంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మేము శాంక్షన్ చేసి ఆనాడు 2 సంవత్సరాల క్రితం మేము వచ్చే ఏడాదిలోనే ఇవన్నీ పూర్తి చేస్తామని మేము ఏదైతే మాట ఇచ్చినామో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా కూడా ఒకవైపు శాంక్షన్ అయ్యి ఉండి టెండర్లు పూర్తి చేసుకొని కూడా ఒక్కడి కూడా పని పూర్తి చేసుకోలేదు. కానీ గడిచినటువంటి 15 రోజుల క్రితం పెద్ద ఎత్తున వానలు పడడం వల్ల మేము అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళడం కోసం ఏదైతే ఆమ్లూరుకి అక్కడ చేపూరుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, అలాగే మొసంగి దగ్గర మన కొత్తలాపురం దగ్గర ఉన్న రోడ్డు కావచ్చు, చిన్న చిన్న మరమ్మతులు చేసి అక్కడ రైతులకు ప్రజలకు ఇబ్బంది కాకుండా మేము ఎలక్షన్ సమయంలో కొద్దిపాటి నిధులతోటి అది మళ్ళీ దాన్ని కేటాయించి దాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు గడవస్తుంది. మొన్న భారీ ఎత్తున వర్షాలు కురిచిన తర్వాత వీళ్ళందరూ పోయి అన్న దీనికి గతంలో కేసీఆర్ గారి హయాంలో భగతన్న దీనికి నిధులు తీసుకొచ్చినాడు, దీనికి శాంక్షన్ నిధి ఉన్నది, దీనికి సంబంధించి తక్షణమే మీరు వర్క్ పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కోరడం జరిగిందట. కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మా వైస్ ఎంపీ కావచ్చు, స్థానికంగా ఉన్న మండల అధ్యక్షులు కావచ్చు, ముఖ్య నాయకులు అందరూ కూర్చొని సరే ఒకవైపు ప్రభుత్వం నిద్రపోతున్నా కానీ ఇబ్బంది పడుతున్నది అక్కడ మన వాళ్ళు, మన ప్రజలు, మన అప్పుడు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం కదా, మనం ఎందుకు దాన్ని పూర్తి చేయొద్దు, సరే మేము స్వతహాగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి అక్కడ ఆమ్లూరు దగ్గర చేపూరుకి ఆమ్లూరుకి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాం, దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చాలా పెద్ద హృదయంతో స్థానికంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఎమ్మటే స్థానికంగా ఉన్నటువంటి ఏలు కావచ్చు, డీలు కావచ్చు, అసలు మీరు ఏ విధంగా పనిచేస్తారు అంటే మేము మిమ్మల్ని పైసలు అడిగేది లేదు, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరికీ మొరబెట్టుకున్నా కానీ అక్కడ కనీసం వెళ్ళడానికి మాకు ఇబ్బంది అవుతున్నది, నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తున్నాం అని చెప్పేసి ప్రజలందరూ మొరబెట్టుకుంటున్నారు, అందుకే మేము వేస్తామని చెప్తే ఈరోజు పొద్దుగాల మేము పోయి కొబ్బరికాయ కొడతామని వీళ్ళందరికీ చెప్పగానే మేము పని పూర్తి చేస్తామని చెప్పగానే ఈరోజు ఉదయాన్నే 4 గంటలకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, జేసీబీలు పెట్టుకొని అధికార యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఇప్పుడే అక్కడ ఆమ్లూరు అలా అక్కడి నుంచి ఉన్నటువంటి చేపూరు మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి పనులు అన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మట్టి రోడ్డుకి సంబంధించి వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మాకు అదే అదునుగా ఇప్పుడు కూడా చెప్పదలుచుకున్నాం, ఏదైతే మేము 20 లక్షలలో శాంక్షన్ చేసినటువంటి దాదాపు 7 పెద్ద బ్రిడ్జిలు ఉన్నాయి. అందులో అత్యధికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి లాభసాయకం కాకున్నా కానీ కేవలం ప్రజల లాభాల కోసం ఉన్నటువంటి మన కొత్తలాపురం బ్రిడ్జ్ కానీ, మొసంగి బ్రిడ్జ్ కానీ, ఇప్పుడు వేస్తున్నటువంటి ఆమ్లూరు నుంచి చేపూరు ఉన్నటువంటి బ్రిడ్జ్ కానీ, ఇట్లాంటి 7 రకాల బ్రిడ్జిలు ఇచ్చినా కానీ వాళ్ళకి ఎక్కడైతే పైసలు మిగులుతాయో, ఎక్కడైతే పైసలు వాళ్ళకి లాభసాయకంగా అనిపిస్తుందో అక్కడ మాత్రమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, ఎమ్మెల్యే గారు కానీ శ్రద్ధ పెట్టి ఆ రోడ్లను మరికే వస్తున్నారు. మరి ప్రజలకు అవసరమయ్యేటి ఇప్పటికిప్పుడు మనం పోదాం, కొత్తలాపురం పోదాం, మొసంగి పోదాం, ఇక్కడ ఉన్నటువంటి ఆమ్లూరు, చేపూరు ఈరోజు మేము పోయి దాన్ని మరమ్మతులు చేస్తామంటే మీరు హుటాహుటిని వచ్చి చేస్తున్నారు కదా. మరి మేము శాంక్షన్ ఇచ్చినాం, 20 కోట్లు తీసుకొచ్చి దానిలో 7 కలవట్ల చొప్పున ఇవన్నీ చేసినాము, బీటీ రోడ్లు ఇచ్చినాము, సీసీ రోడ్లు ఇచ్చినాము, అనేక చోట్ల నీటి వసతులు ఇబ్బందులు అవుతుంటే బోర్లకు ఇచ్చినాము. అవి కొన్ని మేము కంప్లీట్ చేయంగా మిగతా ఉన్నటువంటి 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చేయగలిగి కూడా ఈరోజు కావాలని ప్రజల్ని, గుర్రంపూడి ప్రజలని ఇబ్బంది పెట్టడానికి ఈరోజు ఇక్కడ పనులు పూర్తి చేయనట్టుగా మాకు అనిపిస్తున్నది. ఎందుకంటే నిన్నటి వరకు మొరబెట్టుకుంటే ఒక్కరు కూడా ముందుకు రాంది. నిన్న సాయంత్రం ఎప్పుడైతే మా వాళ్ళందరూ సోషల్ మీడియా వేదికగా మేము కొంచెం మరమ్మతులు చేస్తాం, ముందుకు వస్తున్నాం,
మా భగత్ అన్న వస్తున్నాడు, మేము ఆయనతో పూర్తి చేపిస్తాం, శంకుస్థాపన చేయాలి, మీరు ఏ విధంగా చేస్తారని కొట్లాడ పెట్టుకొని ఈరోజు ఇజ్జత్కి పోయి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఏదో వాళ్ళ గౌరవం కోసం పనిచేపిస్తున్నట్టు తప్ప నిజంగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల మీద ప్రేమతో మాత్రం అస్సలు కనిపించట్లేదు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వచ్చే నెల రోజుల ఈ 7 బ్రిడ్జిలు దాంతో పాటు మిగిలిన బీటీ రోడ్లన్నీ కూడా తక్షణమే పూర్తి చేసి చూపించండి. మీ చిత్తశుద్ధి కనపడుతుంది. మీ అవసరాల కోసం పనిచేయకండి. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, దీని మీద తక్షణమే రివ్యూ చేపట్టి మేము ఇచ్చినటువంటి 20 కోట్లకు సంబంధించి ఎక్కడెక్కడ పనులు ఆగున్నాయో మొత్తంగా వేగవంతంగా పూర్తి చేయాల్సిందే. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్న మా నాయకులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాము. మేము చేస్తానని ముందుకొస్తుంటే మీరు ఉరుకిలాట పెట్టి మీరు దానికి మరమ్మతులు చేయడం కాదు, దానికి పూర్తిగా నిధులు కేటాయించడం, దాన్ని తక్షణమే పూర్తి చేయండి అని మాత్రం మేమందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇదొక్కటే కాదు, నిన్న చూసుకుంటే చాలా దారుణం. మేము ఒకవైపు బై ఎలక్షన్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్ అన్నీ తిరగాలి, ఇక్కడ వాళ్ళు బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగితే ఎక్కడ చూసినా కానీ అవుట్డేటెడ్ మెడిసిన్లు, అవుట్డేటెడ్ సిలైన్లు, అవుట్డేటెడ్ ఇంజక్షన్లు, అన్ని అవుట్డేటెడ్ మెడిసిన్లతోటి అక్కడ ఆ రోజు వాళ్ళు ఏదైతే వైద్యం చేయడం చూసినాం, వాళ్ళకి చూపించడం డేట్తో సహా. ఇది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి సిలైన్ బాటిళ్ళు, అప్పుడు ఉన్నటువంటి మెడిసిన్లు తప్ప కొత్తగా ఏం రాలేదని చెప్తున్నాం. దాదాపు 141 టెస్టులు ఉంటే ల్యాబ్ టెస్టులల్లో కనీసం 30 కూడా జరగట్లేవని చెప్పినాం. 111 పైచీలకు మెడిసిన్లు ఉంటే కనీసం 20 కూడా సక్రమంగా ఇట్లేదని చెప్పినాం. ఇట్లా ఎన్నో గుర్తు చేసినాం. అవన్నీ జరుగుతున్న క్రమంలో కనీసం అప్పుడన్నా నిద్ర లేవకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మొద్దు నిద్ర వహించడం వల్ల నిన్న కమలా నెహ్రూ హాస్పిటల్లో అతిపెద్ద దారుణం చోటు చేసుకుంది. నేను అది తెలిసిన వెంటనే బయలుదేరుతున్నాను చెప్పగానే ఎమ్మటే మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎమ్మెల్యేకి ఇవ్వడం, వీళ్ళు వస్తే కాదు మనం ఎమ్మటే ముందు పోవాలని చెప్పి అక్కడికి వచ్చి ఆ నిందంతా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల మీద వేసే ప్రయత్నం చేసినందుకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సిగ్గుపడాలి. మీరు తక్షణమే ప్రతి చోటికి వెళ్ళి ఇక్కడ ఉన్న మెడిసిన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిలైన్ బాటిల్ కానీ అసలు డేట్ ఉన్నాయా లేవా మీరు తక్షణమే చెక్ చేసుకోండి. మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మీరు మద్దు నిద్ర వహించడం వల్ల అక్కడ కమలా నెహ్రూ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరండి? అక్కడ స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి కాదా? గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చైర్మన్, ఈరోజు ఆయనే కదా, ఆయన ఖచ్చితంగా బాధ్యత వహించాలి కదా. అక్కడికి వచ్చి కింద డాక్టర్ల మీద చిరుబురుతులాడితే ఉన్నటువంటి సిలైన్ బాటిళ్లతోటి, ఉన్నటువంటి మందు బాటిళ్లతోటి దానితోనే కదా వాళ్ళకు వైద్యం చేయగలిగేది. లేవని చెప్పి ఎలగొట్టమంటారో చెప్పండి. అక్కడ ఉన్న స్థానిక సిబ్బంది కూడా ఇక ఏ మందులు సరిగ్గా లేవని చెప్పేసి మళ్ళీ మీకు ఇండెంట్ పెడతారు. ఇండెంట్ పెడితే తక్షణమే తెప్పించండి. మీరిచ్చినటువంటి సిలైన్లే, మీరిచ్చినటువంటి మందులే ప్రజలకు ఇవ్వడం వల్ల, పసిపిల్లలకు ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళ ఆరోగ్యానికి హాని జరిగిందన్న సంగతి ఒక్కసారైనా ఇప్పటికీ ఆ మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఈ యొక్క నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా మెడిసిన్లు కావచ్చు, ఉన్నటువంటి సిలైన్ బాటిల్ అన్ని వ్యవస్థ మొత్తం కూడా మళ్ళొకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి. కేసీఆర్ గారి హయాంలో మొత్తానికి మూలన పడి నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనేది దగ్గర నుండి మొత్తంగా సర్కారు దవాఖానలోనే మొత్తం ఎట్లాంటి ఆపరేషన్లు ఉన్నా సర్కారు దవాఖానలో వచ్చి చేసుకునే విధంగా కేసీఆర్ గారి హయాంలో మొత్తంగా తీర్చిదిద్దినాం. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొస్తున్నారు. కమలా నెహ్రూ హాస్పిటల్ని దాదాపు 18 కోట్లతోటి 100 పడకల ఆసుపత్రి చేసి అత్యాధునికంగా ఒకవైపు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఇటు పక్కన తెలంగాణ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వైద్యం చేసుకున్న క్రమంలో ఈరోజు మళ్ళీ మీరు ఒద్దు నిద్ర వహించడం వల్ల దానికి మళ్ళీ చెడ్డ పేరు వచ్చే అవకాశం వచ్చింది. అందుకని మీ అందరికీ చెప్తున్నా, తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద ఎగరడం కాదు, మీరే దానికి చైర్మన్ దగ్గరుండి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ మెడిసిన్లు కానీ అవన్నీ కానీ ముందే చెక్ చేయండి. మేము వస్తున్నామని చెప్తే మీరు ఉరికొచ్చి అక్కడ హడావిడి చేయడం కాదు. మీరు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా మీ బాధ్యత. తక్షణమే ఇక్కడ నేను దాదాపు 120 కోట్లతోటి ప్రతి మండలానికి నిధులు కేటాయించిన, వర్షాలు పడి మొన్న పడ్డటువంటి వర్షాల వల్ల రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాయి. వాటి మీద రివ్యూ చేపట్టి తక్షణం అవన్నీ పూర్తి చేయండి. హాస్పిటల్ మీద కొంచెం శ్రద్ధ వహించండి. అన్నిటికంటే దారుణంగా మొన్న యూరియా అవసరం ఉంటే ఒక్కరోజు కూడా మీరు కనపడలేదు. యూరియా రావట్లేదు, దొరకట్లేదు, మాకు దిగుబడి తగ్గిపోద్దంటే ఒక్కరోజు కూడా కనపడ్డ పాపాన పోలే. అదొక్కటి పక్కన పెడితే రైతు బంధు ఇచ్చిన పాపాన పోలే. ఎలక్షన్ పేరు మీద ఒక్కసారి వేసినారు. దాని తర్వాత ఈరోజు ధాన్యం కొనుగోలు చేయండి అని ఐకేపీ సెంటర్లలో మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూర్చుంటే ఓపెన్ చేసి ఒక్కదానికి రిబ్బన్ కట్ చేసి పోయి హైదరాబాద్లో పడ్డం కాదు. ఈరోజు ఏ ఐకేపీ సెంటర్ వెళ్ళినా కానీ కావాలని
వడ్లని కావాలని ఇంకా తేమ సరిపోవట్లేదు, మీరు ఎండబెట్టండి అని వాళ్ళు గతంలో మీరు యూరియా అందించకపోవడం వల్ల దిగుబడి తగ్గింది, మొన్న పడ్డటువంటి భారీ వర్షాల వల్ల దిగుబడి తగ్గింది. ఈరోజు మళ్ళీ మీరు ఉన్న ధాన్యాన్ని తేమ లేదు, దాన్ని ఇంకా ఎండబెట్టండి, మాయిశ్చర్ వస్తేనే తీసుకుంటామని మీరు కూడా ఇబ్బంది పెడితే, రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడితే రేపటి నాడు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తారు అనుకుంటున్నారు? మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. తక్షణమే రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని గింజాన్ని కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికక్కడ వచ్చిన వెంటనే మీరు కొనుగోలు చేయాల్సిందే. మీరు ఇస్తానటువంటి రైతు బంధు పేరు మీద 15,000 ఇస్తాను, అది కూడా ఇవ్వాల్సిందే. బోనస్లు ఇవ్వాల్సిందే. మళ్ళీ ఎప్పటికీ ఇబ్బంది పెట్టకుండా యూరియా ఇవ్వాల్సిందే. ఇక్కడ స్థానికంగా ఇబ్బందులు వచ్చిన తర్వాత మీరు ఉరుకులాట పెట్టడం కాదు, ముందుగానే దాని మీద చర్యలు చేపట్టండి. ప్రజల ఆరోగ్యాలతో కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థతో కానీ మీరు ఎప్పుడు కూడా గేమ్ ఆడొద్దు. తక్షణమే మీరు స్పందించి ఇక్కడ ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా మీరు ఇక్కడనే ఉండి ఉన్నటువంటి హాస్పిటల్ అని తక్షణమే అన్నింటిని రివ్యూ చేపట్టండి. ఇక్కడ ఐకేపీ సెంటర్లలో తీసుకొచ్చిన ధాన్యాన్ని మళ్ళీ ఎండబోయడానికి పంపిస్తే తేమ తగ్గుతుందని చెప్తే, ఉన్న తేమ మాయిశ్చర్ కరెక్ట్ సరిపోతుందని చెప్పినా కానీ ఇంకా ఎండబెట్టండి అని చెప్తే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న రైతు ఆయన మీద కూడా మీరు శ్రద్ధ పెట్టి తక్షణమే అధికారులతో రివ్యూ చేపట్టి దాన్ని కొనేటట్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ, రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మొద్దునిద్ర వీడి ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం.